ఈ మున్సిపల్ ప్రచారానికి పవన్ అట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. బీజేపీ జనసేన అభ్యర్థుల తరపున ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొంటారని బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. పవన్ ఎన్నికల ప్రచారం తేదీలు ఏ మున్సిపాలిటీల్లో పర్యటిస్తారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పవన్ను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. బీజేపీ గెలుపునకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారట. ఇక పక్క రాష్ట్రంకి వెళ్ళి తీసుకుతెచ్చుకోవాలా? అసలు ఇది ఎక్కడ విడ్డూరం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఇప్పుడు ఆయన వచ్చి ప్రచారం చేస్తే ఇక బీజేపీ గెలిచే పరిస్థితిలో ఉందా? ఇక బీజేపీ మీరు స్వచ్ఛందంగా గెలిచే పరిస్థితి లేదనేది మీకు అర్థమైపోయింది. ఇక మీరు స్వతహాగా మీరు పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదన్నది అర్థమైపోయింది. మళ్ళీ అలయన్స్కి వెళ్ళే పరిస్థితే. అంటే పక్క రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చి మీకు ప్రచారం చేస్తే కానీ గెలిచే స్థానం లేదా తెలంగాణలో? మీకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రిప్లై ఇచ్చారు. దిష్టి కళ్యాణ్ అట, తెలంగాణ వ్యతిరేకి అట. పవన్ కళ్యాణ్ను దిష్టి కళ్యాణ్ అంటారని, గతంలో ఆయన తెలంగాణ వ్యక్తులు, భాష, నడవడిక గురించి చాలా నీచ స్థాయిలో విమర్శలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారట. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు వెళ్ళి పవన్ కళ్యాణ్ను కలిసి అయ్యా భిక్షాందేహే అన్నట్లు ఓట్లు అడిగితే దుస్థితి వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఆంధ్ర నేత వచ్చి అడిగితే తప్ప తెలంగాణలో బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని, ఆ భయంతోనే పవన్ కళ్యాణ్ లాంటి సినీ తారల వద్దకు వెళ్ళి ఓటు అడుక్కునే పరిస్థితి బీజేపీకి వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా వచ్చే అవకాశం ఉందని, మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని, జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత ఇచ్చారో బీజేపీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారట. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది కూడా వాస్తవమే. ఇప్పుడు పక్క రాష్ట్రంలో వచ్చి మీకు ప్రచారం చేస్తే కానీ గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి అనేది స్పష్టంగా తెలిసిపోతా ఉంది ఇక్కడ. మరి ఇక్కడ కూడా మీరు అలయన్స్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఇంకెందుకు? ఇక మీకు తెలంగాణలో ఇక నెంబర్ 2 పొజిషన్ అనేది కాదు. ఇక నెంబర్ 1 కాదు, నెంబర్ 2 కూడా రాదు మీకు. ఇదే పరిస్థితి అయితే ఇక కష్టం. ఇప్పుడు నిన్న కూడా పక్క రాష్ట్రం నుంచి ఒక మంత్రిని తీసుకొచ్చి ప్రచారం చేయించారు.